ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామంలో సోమవారం ఉదయం టీడీపీ నాయకులు వెలమర్తి సుధాకర్ తమ ఇంటి వద్ద ఉదయం 9 గంటల నుండి వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ బంధువులు, గ్రామ ప్రజలు అశేష జనాదరణ మధ్య కుటుంబ సమేతంగా రుద్రయాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రయాగం ద్వారా దుఃఖాన్ని అగ్నిలో కాల్చి సంతోష వెలుగులను తన కుటుంబంతో పాటుగా తన గ్రామానికి, కూటమి ప్రభుత్వానికి ప్రాప్తించాలని, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ముందుకి కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ యాగాన్ని అందుకే నిర్వహించానని తెలిపారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను విచ్చేసిన అతిరథ మహారథులు, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొండేపూడి నాని అలియాస్ ధనరాజ్, బీజేపీ నాయకులు పాల్గొని యాగాన్ని నిర్వహించిన వెలమర్తి సుధాకర్ కుటుంబాన్ని ఆశీర్వదించడంతో ఈ కార్యక్రమం ముగిసింది. అందరికీ నమస్కారం అండి. మా దొడ్డుగుంట. నా పేరు వెలమర్తి సుధాకర్ అండి. నేను తరచు ఇక్కడ ఈరోజు రుద్రవామం, రుద్ర అభిషేకం కూడా జరిగిందండి. ఇది తరచుగా వామాలు చేయడానికి కారణం మన దేశం, మన రాష్ట్రం, మన మండలం, మన నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ వామాలు చేయడం జరుగుతుందండి. దీనికి ఇప్పుడే ఈ వామం చేయడానికి కారణం ఈ సూపర్ 6 ఏదైతే ఉందో అది బాబు గారు అయితేనో, పవన్ కళ్యాణ్ గారు అయితేనో, మన రామకృష్ణారెడ్డి గారు అయితేనో మొత్తం కంప్లీట్ చేశారు. కాబట్టి ఈ సందర్భంగా కూడా ఈ వామం చేయడం జరిగింది. ఈ వామం వల్ల ఫలితం మొత్తం అందరికీ కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ కలగాలని కోరుకుంటే కాకుండా ఇప్పుడే గురువు గారు చెప్పారు, ఈ వ్యాప్తి దగ్గర 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లు ఈ వ్యాప్తి చెందుతుంది వామ ఫలాలు. ఈ వామం ఫలాలు అందరూ కూడా అందాలని చెప్పేసి మన ఎవరైతే రుద్రవామం చేసిన మహాశివుడికి అయితేనో ఈ ప్రజలకు అందాలని చెప్పేసి శివుని కోరుకుంటున్నానండి. ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు రాష్ట్రానికి, మన గ్రామానికి, మన ప్రజలకి అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.